దేవుని బిడ్డలారా, ఈ ఉదయం వీక్షిస్తున్నటువంటి మీకు ప్రభు పేరిట శుభములు తెలియచేస్తూ ఉన్నాను. వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట వందనాలు. మీరు ఆదరిస్తున్నందుకు వందనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో రక్షణ గురించి 2-3 మాటలు రాశారు పౌలు గారు. ఏమంటున్నారంటే, మీరు విశ్వాసము వలనే కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసము వలనే కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. రక్షణ మీకు వచ్చిందంటే 2 కారణాలు అంటున్నాడు అక్కడ. 1 విశ్వాసం, 2 కృప, దేవుని కృప. 3వ విషయం ఏంటంటే, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది మీకు మీరే ఏదో తెచ్చేసుకున్నారని కాదు, కానీ దేవుని వరము. 3వది దేవుని వరము. దేవుని బిడ్డలారా, నాకు జ్ఞాపకం, ఒక చర్చ్ ప్రోగ్రాంలో ఒక ఆయన నాకు చిన్న చీటి పంపించాడు, నేను సాక్ష్యం చెప్తానండి అని. సరే, ఊరికే ప్రేరేపణ కలుగుతున్నట్టుంది అని ప్రోత్సహించడానికి, ఎంకరేజ్ చేయడానికి పిలిచాను. పిలిస్తే దేవుని కృపను బట్టి పెద్ద సాగు తీసుకొని చెప్పలేదు, బ్రీఫ్గా చెప్పాడు. ఒక 2-3 నిమిషాలు 5 నిమిషాలు అనుకుంటాను చెప్పాడు. ఏం చెప్పాడంటే, నేను ఉపవాసం ఉన్నాను కనుక దేవుడు నన్ను రక్షించాడు. ఏంటి? ఉపవాసం ఉన్నాడట, అందుకని దేవుడు రక్షించాడట. వాక్యానికి విరుద్ధం. అంటే వాక్యం తెలీదు, తెలియకపోయినా ఏదో సాక్ష్యం చెప్పేయాలి. ఏం చెప్తారు? వాక్యం తెలియాలా? దేవుడు చేసిన మేలేంటో చెప్పాలి, అంతే. అది నేను, దీనికి ఆపోజిట్. ఇది మీ వలన కలిగినది కాదు, ఆయన కృప, ఆయన వరము, ఆయన వరము, ఆయన వరము. ఇట్స్ ఎ గిఫ్ట్, ఫ్రీ గిఫ్ట్. ఆయన నువ్వు చేసిన దాన్ని బట్టి నీకు ఇయ్యలేదు, కానీ ఆయన వరం ఇచ్చాడు. ఇట్స్ ఎ గిఫ్ట్. దట్ ఈస్ ప్రైమరీ. జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మీరు పొందుకోవటానికి గల కారణం ఏంటంటే, 1 విశ్వాసం, మీ విశ్వాసం. ఈ విశ్వాసము దేని మీద ఉంచారు అంటే, ఆయన నీ కొరకు చనిపోయాడని నువ్వు నమ్మావు. ప్రభా నన్ను క్షమించు అని అడిగావు కనుక ఆయన క్షమిస్తాడని నమ్మావు కనుక ఆయన దగ్గర క్షమాపణ అడిగావు. లేకపోతే నువ్వెందుకు అడుగుతావు? కాబట్టి నీ విశ్వాసం, రైట్? సో అనేక కారణాల్లో మెయిన్ కారణం ఏంటంటే, ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే విశ్వాసం. ఓకే, నువ్వు విశ్వాసంతో అడిగావని చెప్పి ఆయన పోన్లే అని కనికరించాలా? ఎందుకు కనికరించాలి? ఆయన కృప. ఆయన కృప అంటే, నువ్వు ఆయన స్టాండర్డ్కి నువ్వు ఎదగకపోయినా ఆయన గ్రేస్ మార్కుల్లాగా నీకు ఇచ్చేసి, మార్కులు ఇచ్చి 10th క్లాస్ ఫెయిల్ అయితే గవర్నమెంట్ లెక్కలు, స్టాటిస్టిక్స్లో ఆ గవర్నమెంట్లో ఇంతమంది 10th క్లాస్ పాస్ అయ్యారని చెప్పించుకోవటానికి వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక 10-20 మార్కులో గ్రేస్ మార్క్స్ ఇచ్చి అనేక మందిని పైకి లాగేస్తారు. అలాగా యేసు ప్రభు వారు ఏం చేశారంటే, నీవు పొందుకోవటానికి అర్హుడు కాదు, అర్హురాలు కాదు, ఆయన కృప ఇచ్చి నిన్ను రక్షణలోకి చేపట్టుకుని పైకి లాగేశారు. ఇది నీ వలన కలిగింది కాదు. ఇది ఎవరి వలన కలిగింది? యేసు ప్రభు వారు. ఆయన వలన ఏం కలిగింది? ఆయన రక్తం కార్చాడు, ఆయన ప్రాణం అర్పించాడు. ఆయన త్యాగం లేకపోతే నీకు రక్షణ ఏది? ఆయన రక్తం కార్చకపోతే, ఆయన ప్రాణం, నువ్వు అర్పించవలసినటువంటి ప్రాణం, నువ్వు అనుభవించవలసినటువంటి శిక్ష ఆయన అనుభవించారు నీ బదులు ఆయన. కనుక నీ వలన కాదు, ఆయన వలన. ఆయన గిఫ్ట్ ఇస్తున్నారు. నువ్వు చేసింది ఏమీ లేదు. నువ్వు త్యాగం చేయనక్కర్లేదు, రక్తం కార్చనక్కర్లేదు, 40 దినాలు ఉపవాసాలు ఉండక్కర్లేదు. ఇది ఉచితమైన దైవ కృప, ఉచితమైన దైవ బహుమానం. కనుక నన్ను అడిగితే ఈ మాటలోనే పార్ట్నర్షిప్ ఉంది. ఆ పార్ట్నర్షిప్ ఏంటంటే, అడగటం నీ వంతు అయితే ఇవ్వటం ఆయన వంతు. ఇవ్వటం ఆయన వంతు అయినా అందులో కూడా అర్హులకే ఇస్తారని కాదు, ధనికులకే ఇస్తారని కాదు,
నీతిమంతులకి మంచివారికే ఇస్తారని కదా, ఆయన కృపిచ్చి ఆయన పైకి లేపేస్తారు. ఆయన స్టాండర్డ్ 100/100. గ్రేస్ మార్క్స్ అయితే 10 మార్కులు ఇచ్చి 5 మార్కులు ఇచ్చి నేను పాస్ మార్కు వచ్చేటట్టు పాస్ చేసేస్తారు. కానీ ఆయన చేసేది ఏంటంటే 100/100 రావటానికి కృపిచ్చి, బహుమానం గిఫ్ట్ ఇచ్చి పైకి లాగేస్తున్నారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆ విశ్వాసమును బట్టి రక్షింపబడ్డావని జ్ఞాపకం చేసుకో. దేనిని బట్టి అతిశయించొద్దు. నీ అతిశయం దేని బట్టి అంటే క్రీస్తుని బట్టి అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనంలో రాయబడిన మాట. కనుక క్రీస్తుని బట్టి నా అతిశయం, నా బట్టి కాదు. నా బట్టి అయితే నేను ఇరుక్కున్న ఇరుకుల నుండి నన్ను లేవనెత్తగలిగిన వాడు ఎవడూ లేడు ఈ భూమి మీద. ఎవడూ దొరకలేదు కనుక నాకు నేను లేవలేకపోతున్నాను కనుక ఆయన చేయి చాపి నా చేయి పట్టుకొని పైకి లేపారు. నా బట్టి కాదు, ఉచితమైన దైవ బహుమానం, కృప. పరిశుద్ధుడా ప్రభ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం ప్రభ నాయన, వెంటన నీ బిడ్డల్లో నాలో ఏమాత్రమైన చిన్న పిసర అతిశయం వచ్చినా మాకు కాదు యెహోవా, మహిమంతా నీకే చెల్లునగాక. ప్రభా, ఈ రక్షణ ఎంత గొప్ప భాగ్యమో, ఎంత గొప్ప ధన్యతో ఇక్కడ పూర్తిగా మాకు అర్థం కాదేమో. పరలోకంలోకి మేము చేరినప్పుడు మధ్యాకాశమునకు యేసుప్రభుల వారు మేఘాసీనుడిగా వచ్చినప్పుడు, అప్పుడు ఆయన అక్కడ ఎదుర్కొన్నప్పుడు మాకు అర్థమవుతుందేమో ప్రభా. అయ్యా, నా మట్టుకైతే నేను అర్థం చేసుకుని నా జీవితాన్ని మీ పాదాల దగ్గర పెట్టి, అయ్యా కృతజ్ఞతతో మీ పాదాల దగ్గరికి వచ్చి మీ ఉచితమైన కృప చేత నన్ను రక్షించుకున్నందుకు నాకు ఇచ్చిన దేనికి కూడా సరితూగద ప్రభా. నువ్వు ఇచ్చిన బహుమానం రక్షణనే అనుభవం, రక్షణనే బహుమానం. కనుక నీకు నిండు హృదయంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.